డిఎల్ఎఫ్ లో వెజ్ కూడా ట్రై చేయొచ్చని ఈ హోటల్ కి వచ్చాక నాకు అర్థమైంది. సరదాగా కడుపు పాడు చేసుకుందామని డిఎల్ఎఫ్ కి అయితే వచ్చేసాం. కానీ వచ్చి రాగానే ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. టికెట్ కదలడానికి లేక మేము నుంచి చోట హోటల్ ఉంటే అందులోకి దూరం. ఇక్కడ అంబియన్స్ రేట్లు అయితే డిఎల్ఎఫ్ లో ఉన్నట్టు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నేనైతే చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఆర్డర్ చెప్పుకున్నాను. కానీ ఈ రోజు మా వాడు వెజ్ కదా, ఏదో వెజ్ కాంబో చెప్పుకున్నాడు. ఈ పలావ్ అయితే 170 రూపాయలు పడింది. క్వాంటిటీ అయితే మీడియం గా ఉంది కానీ టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది భయ్య. స్పైసీ లవర్స్ కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. దీంతో పాటు ఏదో చికెన్ కర్రీ ఇచ్చాడు కానీ దానికన్నా ఉత్తి పలావే చాలా బాగుంది. ఈ వెజ్ కాంబో వచ్చేసి 137 రూపాయలు అయితే తీసుకున్నారు. అదేంటో నాకేం అర్థం కాలేదు. ఇందులో వచ్చేసి సాంబార్ రైస్, కర్డ్ రైస్, 2 పుల్కాలతో పాటు పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే పుల్కా పన్నీర్ ట్రై చేసాం. టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువైనట్టు అనిపించింది. అదే అయిపోయాక మన సాంబార్ రైస్ అయితే ట్రై చేసాం. ఇది మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్య. నెయ్యి ఫ్లేవర్ తో వేడివేడిగా భలే ఉంది. అసలు ఇక్కడికి వస్తే పక్కా ట్రై చేయడానికి చూడండి. ఇక లాస్ట్ లో అయితే ఈ పెరుగన్నం తినేసి క్లోజ్ చేస్తాం. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ క్వాంటిటీ గురించి మాత్రం నన్ను అడగండి. నీకు డిఎల్ఎఫ్ లో ఏ ఫుడ్ ఇష్టం కామెంట్ చేయబయ్యా. నెక్స్ట్ టైం అక్కడ కూడా ట్రై చేస్తాను. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.